హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాయి నవీన. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మరో రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు వెజ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మనం చూసేద్దాము. దానికి కావాల్సిన విధానం ఏంటో చూద్దాం. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే మిల్ మేకర్ నానబెట్టుకున్నాను. మసాలాలన్నీ కూడా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. జాపత్రి, దాల్చిన చెక్క, లవంగలు, యాలకులు, మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసుకోండి. అలాగే దాంతోపాటు బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై చేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం 1 బై 1 వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఆలు అనేది యాడ్ చేసుకున్నాం. అలాగే క్యారెట్, ఆనియన్, టమాటో, మిర్చి, బీన్స్ ఇవన్నీ వెజిటేబుల్స్ వేసుకున్నాక బాగా కొద్దిసేపు ఫ్రై చేసుకుందాము. ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం మూత అయితే పెట్టేసుకుందాము ఆవిరిపోకుండా. ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపోయే సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం గరం మసాలా, కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోండి. అలాగే దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. బాగా కలుపుకొని మొత్తం ఫ్రై అయిన తర్వాత మిల్ మేకర్ కూడా యాడ్ చేసుకోండి. అలాగే గ్రీన్ బటానీ లేవండి, నేను గ్రీన్ బటానీ వేయలేదు. గ్రీన్ బటానీ కూడా పక్కా వెజిటేబుల్స్ బిర్యానీ అంటే గ్రీన్ బటానీ పక్కా ఉండాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దానికి వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ చొప్పున వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకొని ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుందాము. వాటర్ మరిగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదండి రైస్, అదైతే కొంచెం కొంచెంగా దాంట్లో వేసుకోండి. ఇలా గరిటెతో వేసుకుంటే వాటర్ ఏమన్నా ఉంటే కింద ఉండిపోతుందండి. మొత్తం రైస్ ఉండల కింద లేకుండా బాగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకుందాము. ఒక 5 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోండి, తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. మధ్య మధ్యలో చెక్ చేసుకుని అంతేనండి, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇది వేడివేడిగా ఉన్నప్పుడు ఎక్కువ కలపొద్దు, ముద్దల కింద అంటిపోతుందండి. అంతేనండి, వెజ్ బిర్యానీ అయితే వేడివేడిగా చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది కదండి. దీంట్లో చికెన్ కర్రీ, మటన్ కర్రీ వేసుకొని తింటే ఉంటుందండి, చాలా బాగుంటుంది. పిల్లలైతే ఉత్తినే తినేసిన ఏం కాదు, బాగుంటుంది.
అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే షేర్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.